నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమస్తే ఫ్రెండ్స్, ఇది సోనీ KLV 40W652D మోడల్ నెంబరు. అయితే ఈ సెట్ కంప్లైంట్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. చూసారు కదా బోర్డ్ డిజైన్. ఇది ఒకసారి అడాప్టర్ పెట్టి అసలు ఇది ఎలా వస్తుంది ఏంటి, దీని ప్రాబ్లం ఏంటని చూద్దాం. చూసిన తర్వాత అప్పుడు దీనిపై కొద్దిగా ముందుకెళ్ళడం జరుగుతుంది. స్టాండ్ బై నొక్కుతున్నాను. గ్రీన్ లైట్ వెలిగింది. చూడండి ఫ్రెండ్స్, 1 2 3 3 టైం బ్లింకింగ్. ఇది 3 టైం బ్లింకింగ్. ఒకసారి LVDS క్లియర్ చేసి పెడదాం. మళ్ళీ LVDS మళ్ళీ ఓపెన్ చేసి పెట్టాను. మీకు గ్రీన్ వెలిగింది. ఈసారి ఇందాట్లో వస్తుందా లేకపోతే ఏంటో ఒకసారి చూద్దాం. ఇది LVDS కంప్లైంట్ కూడా ఉంది. తర్వాత 3 టైం బ్లింకింగ్ కూడా ఉంది. 1 2 3. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి. LVDS క్లియర్ చేసి పెట్టి ముందు అసలు LVDS కంప్లైంట్ చూసిన తర్వాత అప్పుడు మీద చూద్దాం. ఫ్రెండ్స్, ఇది 3 టైం బ్లింకింగ్ అనుకున్నాం కదా. అయితే మొత్తంగా వర్క్ చేసేటప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు. ఇప్పుడు నేను దీన్ని కొద్దిగా ఏం చేశానో ఏంటన్నది చెప్తాను. ఇక్కడికి 3.3 మనం చెక్ చేసినప్పుడు 3.3 వచ్చేది అక్కడికి. అయితే ఈ మోడల్లో సోనీ 40 ఇంచ్ ఈ మోడల్లో ఈ బోర్డులో మనకి 3 టైం బ్లింకింగ్ 3 సార్లు రెడ్ బల్బ్ కొట్టుకొని ఆగిపోవడం, మళ్ళీ రెడ్ బల్బ్ 3 సార్లు కొట్టుకొని ఆగిపోవడం, ఇలా వచ్చినప్పుడు ఆడియో ఐసీ కంప్లైంట్ అవుతుంది. దీనికి 90% 100%. ఆడియో ఐసీ కూడా నేను మన జనరల్ బోర్డు ఆడియో బోర్డు వేసాను. ఇవి ఇక్కడ మనకి ఇటువంటి కాయిల్స్ ఇచ్చాడు ఇక్కడ స్పీకర్ దగ్గర. ఈ కాయిల్స్ అన్నీ నేను ఓపెన్ చేసేసాను. కాయిల్స్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి కనెక్టర్కే ఇచ్చేలాగా. తర్వాత ఇక్కడ పిఎఫ్లో కూడా కొద్దిగా షార్ట్ ఉన్నాయి. పిఎఫ్లో కూడా తీసేస్తే ఇక్కడికి 19 volts వస్తుంది. తర్వాత ఇది గ్రౌండ్, ఇది గ్రౌండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ 2 స్పీకర్లవి, ఈ 2 కూడా. ఆ తర్వాత మనకి ఆడియో, ఈ బోర్డుకి ఆడియో లెఫ్ట్ అండ్ రైట్ అండ్ గ్రౌండ్ ఇక్కడ ఉంది కదండి. ఎల్లో గ్రౌండ్, ఆర్ గ్రౌండ్, లెఫ్ట్ అని ఎల్ అని. ఇక్కడ నేను అయితే ఇక్కడ మనం ఇయర్ ఫోన్ స్పిన్ దగ్గర ఇచ్చాను నేను ఆడియో. ఇక్కడ ఇయర్ ఫోన్ స్పిన్ ఇన్లకి లాక్ అయినప్పుడు ఇయర్ ఫోన్స్కి వస్తుంది. లాక్ ఓపెన్ అయినప్పుడు మనకి మామూలుగా స్పీకర్లకు వస్తుంది. ఇప్పుడు ఇంకా నేను ప్లగ్ పెట్టలేదు. ఒకసారి అడాప్టర్ పెట్టి చూస్తాను ఆన్ అవుతుందా లేదా మళ్ళీ 3 టైం బ్లింకింగ్ కొట్టుకుంటుందా అని. గ్రీన్ లైట్ వెలిగింది ఇక్కడ. ఓకే, పర్ఫెక్ట్గా ఆన్ అయిపోయింది. 3 టైం బ్లింకింగ్కి
ఈ మోడల్లో ఆడియో ఐసీ కంప్లైంట్ ఉన్నప్పుడు త్రీ టైమ్ లింకింగ్ వస్తుంది. ఒకసారి పిక్చర్ పెట్టి చూద్దాం. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ బక్ బోర్డ్ వేయడానికి గల కారణం ఏంటంటే ఈ ఆడియో బోర్డ్ వేసిన తర్వాత ఇక్కడ 3.3 రావట్లేదు. మనం ఆడియో బోర్డ్ తీయకముందు ఆడియో ఐసీ ఓపెన్ చేయకముందు ఆడియో ఐసీ పూర్తి ఓపెన్ చేయకముందు ఇక్కడ 3.3 బాగానే వచ్చింది. ఇక్కడికి మనం ఆడియో ఐసీ ఓపెన్ చేసి మనం ఈ బోర్డు వేసిన తర్వాత అక్కడికి ఆడియో ఐసీ అక్కడికి 3.3 రాలేదు. 3.3 రాకపోతే నేను మళ్ళీ అక్కడికి 3.3కి ఆ బక్ బోర్డు వేసాను. 3.3 అక్కడ ఒక్క ప్లేస్లో కాదు. చూడండి, దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఈ ఐసీ పిన్కి రావాలి, ఈ కాయిల్కి రావాలి, ఈ కాయిల్కి రావాలి. సరే, ఇక్కడి నుంచి ఇలా ఇచ్చాను 3.3. మూడాటికి కూడా 3.3 రావాలి. చూడండి, దగ్గరగా నేను కొద్దిగా జూమ్ చేస్తున్నాను. చూడండి, అదనమాట. ఇప్పుడు ఒకసారి బిగించి ఇదంతా సెట్ చేసి ఒకసారి పిక్చర్ పెట్టి చూద్దాం. ఆడియో వీడియో అన్నీ సరిపోయే లేదని చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నేను మళ్ళీ ఈ మొత్తం సెట్ బిగించిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆడియో కూడా సరిపోయింది యాజ్ ఇట్ ఈజ్గా. అంటే మన సెట్ తిరగేసి ఉన్న చేత అలా ఉంది, కొద్దిగా ఓపెన్ ప్లేస్లో ఉన్న చేత లైటింగ్ ఇలా ఉంది. అంత కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. మన శ్రీ వెంకటేశ్వర తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.